మరి కార్డు ఎందుకు? మెంబర్షిప్ కార్డు ఎందుకంటే రేపు గవర్నమెంట్లోకి వచ్చినాక మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే అరే కేసీఆర్ గారి మనిషి వచ్చిండు పోయి బరాబరి నాకు పని చేయాలని చెప్పి అధికారులు గౌరవంగా మీకు పని చేసేటట్టు ఆ కార్డు కూడా మీకు ఇస్తాం. ఇక మీకు నేను ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి, పోయిన 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుడు మీదే ఫోకస్ పెట్టినాం. 10 ఏళ్ళకు 10 ఏళ్ళు మనం మంచినీళ్ళు ఇవ్వాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, రైతులకు లాభం చేయాలి, గరీబులకు మనం పెన్షన్లు పెంచాలి, మంచి పని చేయాలి అని ప్రయత్నం చేసినాం. పల్లెల్లో పల్లె ప్రగతి అన్నం, పట్టణాల్లో పట్టణ ప్రగతి అన్నం, రకరకాల కార్యక్రమాలు, డంప్ యార్డ్లు, పల్లెల్లో వైకుంఠ ధామాలు, పల్లెల్లో ట్యాంకర్లు, నీళ్లు, ఇంటింటికి నల్లాలు, గీ పని చేసినాం. కానీ పార్టీని పెద్దగా నిజంగా చెప్పాలంటే నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లాగే అన్ని ఆన్లైన్ చేసినాం. కార్డు ఇస్తే ఆన్లైన్, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్, రైతు బంధు ఆన్లైన్, పెన్షన్ ఆన్లైన్. మరి కార్యకర్తలకు ఖదర్ లేకుండా పోయిందన్న ఫీలింగ్ ఉన్నది. మనోళ్ళందరికీ ఏమున్నది మనసులా, అరే నేను చెప్తే ఇస్తానేమో, మళ్ళీ రేపు నేను పోయి అడిగితే ఓట్లు వేస్తారు, అన్ని ఆన్లైన్ అయిపోయాయి, మరి నేనేమిటికున్నా మధ్యలో అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈసారి నేను మీ అందరికి మాటిస్తున్నా, మళ్ళా బరాబర్ 2028లో కొడుతున్నాం, తప్పకుండా వస్తున్నాం. వచ్చినాక ఈసారి మాత్రం ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీ గౌరవాన్ని, మీకు సంబంధించిన పదవులను, మీకు సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాలను తప్పకుండా మరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చిండు, నేను అక్కడ కూర్చుంటే వచ్చి అన్న పోలీసు వాళ్ళు సతాయిస్తుర్రన్నా అన్నాడు. నేను ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చెప్తున్నా, పత్రికల ద్వారా అధికారులకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరిపోయే దీపం, ఆయన ఎక్కువ రోజులు ఉండడు, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉండడు. ఇవాళ మా కార్యకర్తలను సతాయిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో నేను ఫలానా వాళ్ళని పేరు చెప్పా, వాళ్ళకి తెలుసు. అతి చేయకండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా, మీరు రిటైర్ అయినా, మీరు ఎక్స్ట్రాలు చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరిని దేవులాడు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జర్ర మీరు గడబడి చేయకుండ్రి. కొంతమంది సోదరులు వాళ్ళ భూములు పోతున్నాయి, కలవడానికి వచ్చారు, వాళ్ళని ఒక్కళ్ళు పిలవండి ముందు. ఆ తర్వాత మీరు ఓకే అంటే ఇట్లకెళ్ళొచ్చి అరే ఆగురా నిదనం పెడితే ఇట్లకెళ్ళి ఒక దిక్కుకెళ్ళి పోతామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగిపోతాం. అందరూ ఒకసారి మీద పడితే నేను కూడా పోతాం. జై తెలంగాణ. జిల్లాల్ని తన